వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను అందించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల మీద బురద జల్లడానికి వైసీపీ నడుం కట్టింది. వాట్సాప్ ద్వారా ప్రతి ఒక్కరికి పౌర సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి నారా లోకేష్ చొరవతోటి ఒక కొత్త పథకానికి కూటమి ప్రభుత్వం ఈ మధ్యనే శ్రీకారం చుట్టింది. దీని మీద సాక్షి మీడియా దుష్ప్రచారం మొదలుపెట్టింది. మనమిత్ర మరో మారీచుడే అంటూ అంతూ పొంతూ లేని వక్రీకరణకు పాల్పడింది. నాడు సేవామిత్ర, నేడు మనమిత్ర, పేర్లు మారిన కుట్రలు మాత్రం అవే అని ఆరోపించింది. వాట్సాప్ గవర్నెన్స్ ముసుగులో చంద్రబాబు సర్కారుది రాజకీయ కుతంత్రం అని చెప్పింది. ఆధార్ నంబర్తో కుటుంబ వివరాలు మొత్తం బహిర్గతం అవుతాయట. ప్రత్యర్థి పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తారట. ఎన్నికల్లో అక్రమాలే లక్ష్యంగా మనమిత్రను తీసుకొచ్చారట. 2019 ఎన్నికల ముందు కూడా టీడీపీ ఇదే రకంగా కుట్రలు పన్నిందని, టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా డేటా చోరీ చేసిందని పాత అబద్ధాలను కూడా సాక్షి మీడియా మరొక్కసారి వల్లించింది. వైసీపీ ప్రత్యేకత ఏంటంటే తాము ఎలాంటి అక్రమాలకి అడ్డగోలు పనులకి పాల్పడతారో వాటిని ఎదుటి వాళ్ళకి ఆపాదించటం. నిజానికి 2024 ఎన్నికల్లో గెలవడానికి వైఎస్ఆర్సీపీ చేయని ప్రయత్నం లేదు. ఇందుకోసం అధికారాన్ని, వ్యక్తుల ప్రైవేటు సమాచారాన్ని, వాలంటీర్ వ్యవస్థని ఎట్లా వాడుకుందో ఆధారాలతో సహా ఈ మధ్యనే బయటపడింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి ఓటర్ల ఇష్టాయిష్టాలని తనకి అనుకూలంగా మార్చుకోవడానికి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత పకడ్బందీగా ప్రయత్నాలను చేశాడో వివరిస్తూ అంతర్జాతీయ మీడియా సంస్థ అల్ జజీరా ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సంక్షేమ పథకాల కోసం సేకరించిన ఓటర్ల సమాచారాన్ని 2024 ఎన్నికల్ని తమకి అనుకూలంగా మలుచుకోవడానికి ఎట్లా ఉపయోగించుకున్నారో ఈ కథనంలో వివరించారు. నవరత్నాల పేరుతోటి జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసింది. 5 ఏళ్లలో 4 లక్షల కోట్ల రూపాయలు పేదలకు పంచానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటాడు. పథకాల అమలు కోసం అంటూ 2,60,000 మందిని వాలంటీర్ల పేరుతోటి నియమించుకున్నాడు ఆయన. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కారు. వీళ్ళ నియామకం స్థానిక అధికార పార్టీ నేతల సిఫార్సుల ప్రకారం జరిగింది. ఈ కారణాల వల్ల అధికార పార్టీ వీళ్ళని తన ప్రయోజనాలకు అనుకూలంగా పనిచేయించుకోవడానికి వీలైంది. లేటెస్ట్గా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని వాలంటీర్లకి అప్పటి ప్రభుత్వం అందజేసింది. ఈ టెక్నాలజీని ఉపయోగించి ఒక్కో వాలంటీర్కి 50 కుటుంబాల్లో వ్యక్తులకు సంబంధించిన సకల వివరాలని సేకరించేటువంటి బాధ్యతను అప్పచెప్పారు. ఆయా వ్యక్తుల ఆర్థిక, సామాజిక నేపథ్యాలని నిక్షిప్తం చేయడమే కాకుండా వాళ్ళ రాజకీయ వైఖరుల్ని, అంటే రాజకీయ ఇష్టాయిష్టాలని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ వచ్చారు. ఇదంతా కూడా సంక్షేమ పథకాలని ఇఫెక్టివ్గా అమలు చేయడం కోసం అన్నట్టుగా జగన్ ప్రభుత్వం చెప్పింది. కానీ సంక్షేమ పథకాల అమలు నెపంతో ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని అప్పటి ప్రభుత్వం రాబట్టింది. ఉదాహరణకి ఒక కుటుంబానికి ఇన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఆ కుటుంబంలో పిల్లలకి పెళ్లి లాంటి అవసరాలు ఏమున్నాయి, వాళ్ళ ఆస్తిపాస్తులేంటి, ఇట్లాంటి సమాచారాన్ని అధికార పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం అప్పట్లో వాడింది. అంటే గోప్యంగా ఉంచాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం బయటికి వెళ్ళింది ప్రభుత్వం నుంచి. బయట ఏజెన్సీల ద్వారా ఈ సమాచారాన్ని విశ్లేషించి తమకి అనుకూల ఓటర్లు, వ్యతిరేక ఓటర్లు, న్యూట్రల్ ఓటర్లు అని చెప్పి ప్రజలను విభజించింది. ఇందుకోసం వాలంటీర్ వ్యవస్థని, టెక్నాలజీని అనుసంధానించింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో 1,20,00,000 కుటుంబాల వివరాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సేకరించింది. ఈ వివరాలన్నీ ప్రభుత్వం నుంచి నేరుగా అధికార వైసీపీకి వెళ్ళినాయి. ఎట్లా వెళ్ళినాయో తర్వాత వివరిస్తాను నేను. తద్వారా ప్రతి ఊళ్ళో ఏ ఓటరు ఏ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంది, వాళ్ళ ఇష్టాయిష్టాలు ఏంటి అని ప్రతి ఒక్కరి ప్రొఫైల్ని వైసీపీ తయారు చేసుకుంది. వాలంటీర్లు తమ కింద ఉండే 50 కుటుంబాల వివరాలని ఒక్కసారి సేకరించడమే కాకుండా కొద్ది రోజులకు ఒకసారి వాళ్ళని కలిసి ఆ కుటుంబ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి ఏర్పాటు కూడా చేశారు. ఈ సమాచారాన్ని అధికార పార్టీ తనకి అనుకూలంగా వాడుకుంది. ఏ కుటుంబానికి ఎన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయనే విషయం వాలంటీర్కి తెలుసు కాబట్టి ఆయా కుటుంబాలు అధికార పార్టీకి అనుకూలంగా లేవు అని భావిస్తే వాళ్ళని లబ్ధిదారుల లిస్ట్ నుంచి తీసేశారు. పథకాలు అందాలంటే అధికార వైసీపీ వైపు మొగ్గు చూపాలి అని చెప్పి వాళ్ళ మీద పరోక్షంగా ఒత్తిడి తీసుకొచ్చేవాళ్ళు. ఉదాహరణకి కృష్ణా జిల్లా గారపాడు గ్రామంలో 2021లో
50 మంది గ్రామస్తులకు అందేటువంటి సంక్షేమ పథకాలకి సడన్గా కత్తెరబడింది. కారణం ఏంటని చెప్పి ఆ గ్రామ సర్పంచి పై అధికారులను కనుక్కుంటే వీళ్ళంతా ప్రతిపక్ష టీడీపీ అభిమానులు అన్న కారణంతోనే తీసేశారు అని తెలిసింది. వీళ్ళందరూ దళితులు, క్రిస్టియన్లు, వెనకబడ్డ తరగతులకు చెందిన వాళ్ళు. ఇందులో 27 మంది మహిళలు అప్పట్లో హైకోర్టులో కేసు వేశారు. వాళ్ళందరూ సంక్షేమ పథకాలకు అర్హులని, వాళ్ళకి ఈ పథకాలని తక్షణం పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత హైకోర్టులో ఇటువంటి కేసులు దాదాపు 100 దాకా దాఖలైనవి. ప్రతిపక్ష పార్టీకి అభిమానులం అనేటువంటి నెపంతోనే మా పథకాలు రద్దు చేశారు అని చెప్పి వీళ్ళందరూ కోర్టుకు విన్నవించుకున్నారు. దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే సంక్షేమ పథకాల అమలు ముసుగులో సేకరించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని విశ్లేషించి రాష్ట్రంలో ప్రతి ఒక్కరి రాజకీయ ఇష్టాయిష్టాలని అప్పటి ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వం రికార్డు చేసుకోగలిగింది. ఇలా చేయటం చట్టవిరుద్ధం. అయితే మన దేశంలో డేటా ప్రైవసీ చట్టాలు లేకపోవడం వల్ల ప్రభుత్వాలు ఇట్లా వ్యక్తుల సమాచార గోప్యతని ఉల్లంఘిస్తున్నాయి. ప్రభుత్వం సేకరించిన ప్రజల సమాచారం వైసీపీకి ఎట్లా వెళ్ళింది? ప్రభుత్వం ద్వారా సేకరించిన సమాచారాన్ని తమకి అనుకూలంగా విశ్లేషించుకోవడానికి అప్పటి అధికార వైసీపీ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించింది. ఇందుకోసం ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అని ఒక సంస్థని రంగంలోకి దించారు. రామ్ ఇన్ఫో అనే పేరుతో ఉన్న ఈ సంస్థ అధికార పార్టీకి సన్నిహితంగా ఉండేది. వాలంటీర్ల పనితీరుని పర్యవేక్షించేటువంటి నెపంతో వాళ్ళు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించే సాకుతోటి ఈ ఏజెన్సీకి 120 కోట్ల రూపాయలు ఇచ్చి మరీ కట్టబెట్టారు. ఈ ఏజెన్సీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నటువంటి ఐపాక్లో అంతకుముందు పనిచేసిన వాళ్లే. అంటే వైసీపీ కోసం అప్పటికే ప్రైవేటుగా పనిచేస్తున్న వాళ్ళని ప్రభుత్వ డబ్బుతోటి అధికారికంగా పనిచేయించుకున్నారన్నమాట. వాలంటీర్లు ఐపాక్ ద్వారా ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ పేరుతోటి పనిచేస్తున్న వాళ్ళు స్థానిక వైసీపీ నాయకులు కలిసికట్టుగా ప్రణాళికాబద్ధంగా చట్టవిరుద్ధంగా. అయితే వీళ్ళకి చివరిలో చిన్న ఇబ్బంది వచ్చింది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ లాంటి సంస్థలు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడంతో వాలంటీర్లని ఎన్నికల విధుల నుంచి తప్పించారు. అయినా ఓటర్లను ప్రభావితం చేయడానికి వీళ్ళని అనధికారికంగా అధికార వైసీపీ ఉపయోగించుకుంది. ప్రభుత్వం తరఫున ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఇట్లా సేకరించి వాటిని అధికార పార్టీకి అందజేసి సంక్షేమ పథకాలని తాయిలంగా చూపించి ఎన్నికల్లో గెలవడానికి ఇంత పెద్ద ఎత్తున మరే రాష్ట్రంలో ప్రయత్నం జరగలేదు అని చెప్పి అల్ జజీరాలో కుమార్ సంభవ్ అనే జర్నలిస్టు ఈ పరిశోధనాత్మక వ్యాసం రాశారు. విశేషం ఏంటంటే ఇన్ని దుర్మార్గాలకు పాల్పడ్డా చివరికి వైసీపీ 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. ప్రజా తీర్పుని వక్రీకరించాలని ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాకపోవడం మన ప్రజాస్వామ్య పరిణితికి పటిష్టతకి నిదర్శనం. గమ్మత్ ఏంటంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాని చౌర్యం చేసింది అని 2019 ఎన్నికలకు ముందు అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఆరోపించింది. ఈ డేటా చౌర్యం పేరుతోటి 2019 ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్న కేసీఆర్ సాయంతో టీడీపీ మీద బాగా బురజల్లారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గత టీడీపీ ప్రభుత్వం మీద ఇంకా సరికొత్త ఆరోపణలు చేశారు వైసీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెగాసిస్ స్పైవేర్ కొన్నదే అని, దాన్ని ఉపయోగించి ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేసిందని ఆరోపణలు గుప్పించారు. ఆ తర్వాత వీళ్ళు ఈ అంశాలన్నింటినీ దర్యాప్తు చేసేటువంటి పేరుతోటి ఇంకా బురదజల్లడానికి ఒక సభా సంఘాన్ని వేశారు. గతంలో సభా సంఘం అంటే ప్రతిపక్ష సభ్యులు కూడా ఉండేవాళ్ళు. వైసీపీ స్టైల్ వేరు కదా. ఈ సభా సంఘంలో ఎప్పట్లాగే అందరూ వైసీపీ వాళ్ళే. చివరికి ఈ వైసీపీ సభా సంఘం తేల్చింది ఏమీ లేదు, జీరో. ఇప్పుడు మనమిత్ర పేరుతోటి వాట్సాప్ సర్వీసుల్ని ప్రభుత్వం తీసుకొస్తే మోకాలికి బోడిగుండికి లంకె పెట్టినట్టుగా వైసీపీ మీడియా అడ్డగోలు రాతలు రాస్తోంది. పౌరుల వ్యక్తిగత డేటా ప్రైవేట్ సంస్థ గుప్పిట్లకు ఎట్లా వెళ్ళింది అని అమాయకంగా ప్రశ్నించింది. అంటే వాళ్ళ ఉద్దేశం వాట్సాప్ నిర్వహించేటువంటి మెటా సంస్థని నమ్మకూడదన్నమాట. మెటా అనేది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లని నడిపేటువంటి అంతర్జాతీయ సంస్థ. ఇట్లాంటి సంస్థ సర్వీసుల్ని తీసుకోకూడదట. దిశ యాప్ లాగా తాడేపల్లిలో వైసీపీ దొడ్లో తయారు చేయించినటువంటి చిల్లర యాప్ ద్వారా ఈ సర్వీసుల్ని అందించాలన్నమాట. ప్రభుత్వ సర్వీసుల్ని ఒక యాప్ ద్వారా అందించాలంటే అది ఎంత సంక్లిష్టమో, దానికి ఏ స్థాయిలో టెక్నాలజీ కావాలో కూడా కనీస అవగాహన లేని బాధ్యత రాహిత్యం ఇది. ఈ ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే దిశ యాప్ తరహాలో
సర్కారే స్వయంగా రూపొందించి ఎందుకు నిర్వహించడం లేదని చెప్పి వైసీపీ మీడియా వారు అతి తెలివితో ప్రశ్నించారు. దిశ అనే యాప్కి, వాట్సాప్ అనేటువంటి యాప్కి టెక్నాలజీలో, స్థాయిలో అంటే స్కేల్లో హస్తిమ శకాంతం తేడా ఉంటుంది. ప్రైవసీని కాపాడడంలో మెటా లాంటి కంపెనీలకి అనేక కట్టుబాట్లు ఉంటాయి. చాలా బాధ్యత ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. ఈ కనీస జ్ఞానం కూడా లేకుండా జనాన్ని మిస్లీడ్ చేయాలనేటువంటి ప్రయత్నం అన్నమాట. వాట్సాప్ ద్వారా దాదాపు 520 సర్వీసుల్ని ప్రజలకి ఈజీగా అందించాలి అన్న ప్రయత్నాన్ని హర్షించకపోగా ఈ రకంగా వక్రీకరణలకు పాల్పడేటువంటి వైసీపీ వారు అబద్ధాల కోరులే కాదు, అరాచకవాదులు కూడా.